ఎట్టకేలకు ఢిల్లీలో మాత్రం ఇప్పుడు కాషాయం జెండా ఎగరబోతుంది. అది కూడా కమలం వికసించింది అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కేజ్రీవాల్ ఎన్నో సంవత్సరాల పాటు అక్కడే ఇది నా స్థానం అంటూ అక్కడే పరిపాలిస్తున్న వ్యక్తిని తీసేసి ఇప్పుడైతే కొత్తగా ఇంకొక సీఎం రాబోతున్నారు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి. మీరేమంటారు? సో ఖచ్చితంగా పర్వేష్ వర్మ గారు అయితే ఇప్పుడు సీఎం స్థానానికి నిలబడ్డారనమాట, ఆపోజిట్ కేజ్రీవాల్. ఎందుకంటే ఆయన ముందు నిలబడాలంటే ఇప్పుడు అతను ఆల్రెడీ 2 సార్లు ఆయన విన్నర్ అనమాట. యూనియన్ టెరిటరీగా ఢిల్లీని మార్చుకోగలిగారు, ఏ పార్టీతో సంబంధం లేకుండా రూలింగ్ చేయగలిగారంటే ఖచ్చితంగా అది గ్రేట్ అనే చెప్పాలి. మరి ఆయనకు ఎదురుగా ఈయన నిలబెట్టారు అంటే అంత కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా 70 సీట్లలో 48 సీట్లు ఈయన గెలుచుకునే రేంజ్లో అంత పోటీ చేశారు. సో ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ విన్ అని చెప్పాలి. ఇప్పుడు దాకా ఎప్పుడు బీజేపీ జెండా అనేది ఢిల్లీ కోటపైన ఎగరలేదు. ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం ఢిల్లీ కోటపైన బీజేపీ జెండా ఎగరటం. సో అందరూ కూడా మంచి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఖచ్చితంగా ఈ పర్వేష్ వర్మ అనే వాళ్ళ నాన్నగారు కూడా ఇంతకుముందు ఢిల్లీకి సీఎంగా చేశారనమాట. సో అందుకని ఇప్పుడు అతన్ని సెలెక్ట్ చేసి జనం నమ్ముతారనే విధంగా ఒక మంచి స్ట్రాటజీతో అయితే బీజేపీ ముందుకెళ్ళిందని చెప్పాలి. సో మరి ఉన్న 70 స్థానాల్లో 48 స్థానాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి దానికి 22 స్థానాలు రావడం, ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళడం, ఎక్సెస్ వాటిపైన కూడా అంతా కూడా నెగిటివిటీ అనేది ఏర్పడింది అనమాట. సో ఈ ఓటమికి కారణం ఆయన చేసుకున్న తప్పులే అని చెప్పుకోవాలి. కానీ ఆయన ఉన్నంతకాలం మటుకి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఢిల్లీకి ఉన్న నీట్నెస్ ఇంకా పెంచారే కానీ ఏనాడు కూడా తగ్గించకుండా చూసుకోలేదు ఆయన. మరి ఆయనకి ఈ పరిస్థితి రావడం కూడా ఇటు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయనతో ఏ సంబంధం లేకపోయినా ఆయన రూలింగ్ అనేది బాగుంది అనే టాక్ మొత్తం కంట్రీ వైడ్గా స్ప్రెడ్ అయింది. మరి ఆయన ఎదుర్కొని బీజేపీ వాళ్ళు నిలబడ్డారంటే గ్రేట్ అని చెప్పాలి. పాపం కాంగ్రెస్ పార్టీ అయితే చిత్తుగా మరి డక్అవుట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే జీరో సీట్స్ అనేది ఆ పదాన్ని చూడలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనీసం ఒక 4-5 స్థానాల్లోనే గెలుస్తుంది అనుకున్నారు, కానీ మరి 70లో 0 రావడం అనేది నిజంగా కాంగ్రెస్ ఎంతకు వెనకబడి, అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ కూడా చేయలేదు. మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళుంటే కనుక ఖచ్చితంగా అక్కడేమన్నా ఇంకొంచెం మెజారిటీ పెరిగే ఛాన్స్ ఉండేదేమో. మరి ఆయన హెల్త్ బాగోపోవడం వల్ల స్కిప్ చేశారు ఈ మూమెంట్ని. సో మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం సక్సెస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. కూటమిలో ఉన్నందువలన ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాలందరూ కూడా అటు బీజేపీ గెలిచిందనే సంబరాల్లో ఉన్నారనమాట. సో బీజేపీ టైం అయితే భయంకరంగా నడుస్తుంది. మరి ఇంకొక 10 ఏళ్ళు కూడా వాళ్లే ఉండేటట్లయితే కనబడుతున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది. మరి ఆ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఎప్పుడు తీసుకొస్తారనేది కూడా చూద్దాం.